ఏంటిది నీ బాధ? చెప్పు చెప్పు. సలంతం పెట్టాలా? నువ్వు నాకు సలంతం పెడతావా? అవ్వా, పొయ్యి మీద కాల్చి పెడతావా? రాక్షసి. నేను రాక్షసినా? మరి నువ్వు? నేను చూస్తున్నావు? మళ్ళీ ఫోన్ చూస్తున్నావా? ఫోన్ చూస్తున్నావా? చిన్ని, అట్లా కాడ తెస్తా నీకు. అబ్బో, అవునా? నీకు కాలువ నీకే కదా? నీకే. స్కూల్కి పోకుండా ఇంట్లో ఉన్న పిల్లలకే పెడతారు వాత. నాకేం పెట్టారు. నేను స్కూల్ పోయినా, కాలేజ్ పోయినా, జాబ్ కూడా పోయినా, నువ్వే స్కూల్ పోతలేవు. అవ్వా, నిన్ను చూసుకునేటోళ్ళు ఉంటే నేను జాబ్కి కూడా పోతా. నువ్వు స్కూల్ పో, నేను జాబ్కి పోతా. రేపు పోతావా? రెడీ అయినా? రెడీ చేయనా? రేపు పొద్దున సంగతి నేను చెప్పేది కూడా. పోతావా? ఇప్పుడు ఎవరైనా పోతారా? ఎంత చీకటి అయింది, ఇప్పుడు ఎవరైనా పోతారా? పొద్దుగాల పోవాలి. ఇప్పుడు ఇదే మాట చెప్తావే? తెల్లారైనాక ఈ మాట చెప్తావా? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఎందుకు చూస్తున్నావు మీ నాన్నకి? అబ్బో, ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తావా చిన్ను నువ్వు? క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఏమో ముద్దు ముద్దుగా. ఇరగొట్టినామంటే పెళ్ళి అయితే చెప్తున్నా ముందే. ఇంట్లో అన్ని ఇరగదీస్తున్నావు, నేను ఎన్ని ఇరగదీయకుండా చూసుకో. మరి ఇంట్లో అన్ని ఇరగొడుతున్నావు, తప్పు కాదా? నేను ఎన్ని తెచ్చి పెడతా, అన్ని మొత్తం ఇరగదీస్తున్నావు. నేను ఫైటింగ్ చేయలేక యాస్ట్ వస్తుంది నాకు. ఎందుకు మీ నాన్నకి కిరీటం పెట్టాలి? ఎవరన్నా బాయ్స్కి పెడతారా చిన్ను? గర్ల్స్ పెట్టుకోవాలి అసలు. వచ్చింది క్యూట్గా నవ్వుతుంది. మమ్మీ పెట్టుకో అంటే అలా డాడీ తయారు చేసి పెట్టింది. అవును, విషయం మాకు తెలుసు, మేము ఫస్ట్ చెప్పినాం కదా. ఇగో ఈమెనే మా మమ్మీ. ఈమె కాదు, ఆమె నెత్తిది తీసి నా నెత్తికి దువ్వి మరి ఇది పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇదేనా పద్ధతి? కరెక్టే కదా. ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా కొడతారు. సబ్స్క్రైబ్ కొడతారు, కొట్టండి. హనుమాన్